ఒక వీడియో కాల్, కొన్ని నిమిషాల సంభాషణ, ఆ తర్వాత ఒక్కసారిగా వచ్చిన విషాద వార్త. చదువుకోవాల్సిన వయసు, జీవితాన్ని అందంగా మలుచుకోవాల్సిన వయసులో 14 ఏళ్ల బాలిక తీసుకున్న ఒక నిర్ణయం రెండు కుటుంబాలను తీవ్ర విషాదంలోకి నెట్టింది. ఆ వీడియో కాల్లో నిజంగా అసలు ఏం జరిగింది? ఆ కాల్ ముగిసిన కొద్దిసేపటికే ఎందుకు ప్రాణాలు తీసుకుంది? ఆమె మరణం వెనుక నిజంగా ఎవరి పాత్ర ఉంది? కుటుంబ సభ్యులు చేస్తున్న ఆరోపణలు నిజమేనా, లేక దర్యాప్తులో మరో నిజం బయటపడబోతోందా? ఇప్పుడు కూకట్పల్లిలో సంచలనంగా మారిన ఈ కేసులో ప్రతి ఆధారం, ప్రతి చాట్, ప్రతి కాల్ వాస్తవాలను బయటపెట్టనున్నాయా? లెట్ us వాచ్. పద్నాలుగేళ్ల వయసు, పుస్తకాలతో, పరీక్షలతో, భవిష్యత్తు కళలతో నిండిపోవలసిన జీవితం. కానీ ఆ ఇంట్లో ఇప్పుడు వినిపిస్తున్నది ఒకటే, కన్నీటి శబ్దం. కూకట్పల్లిలో జరిగిన ఈ విషాద ఘటన ఒక కుటుంబాన్ని మాత్రమే కాదు, సమాజాన్ని కూడా ఆలోచింపచేస్తోంది. 9వ తరగతి విద్యార్థిని ఇంట్లో ప్రాణాలు కోల్పోయింది. అయితే ఈ మరణం వెనుక అసలు కారణం ఏమిటన్నదే ఇప్పుడు కీలక ప్రశ్నగా మారింది. ఒడిశా నుంచి ఉపాధి కోసం హైదరాబాద్కు వచ్చిన త్రిలోచన్ సాహు కుటుంబం తమ కుమార్తె చదువుకొని మంచి స్థాయికి వెళ్లాలని కలలు కన్నారు. స్థానిక పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న తమ కూతురు జీవితంలో ఇలాంటి విషాదం చోటు చేసుకుంటుందని వారు ఎన్నడూ ఊహించలేదు. కానీ కొంతకాలంగా అదే పాఠశాలలో పార్ట్ టైం టీచర్గా పనిచేస్తున్న నరేష్తో ఆమెకు పరిచయం ఏర్పడిందని, ఇద్దరూ సోషల్ మీడియా ద్వారా మాట్లాడుకుంటున్నారని కుటుంబ సభ్యులకు తెలిసింది. టీచర్తో మాట్లాడుతుండటంతో తల్లిదండ్రులు కుమార్తెను మందలించడమే కాకుండా నరేష్ను కూడా పిలిచి తమ కుమార్తెతో మాట్లాడవద్దని హెచ్చరించినట్లు చెబుతున్నారు. ఆ తర్వాత నరేష్ ఆమెతో మాట్లాడటం తగ్గించాడు. ఇదే పరిణామం బాలికను తీవ్ర మనస్తాపానికి గురిచేసింది. ఘటన జరిగిన రోజు నరేష్కు బాలిక వీడియో కాల్ చేసిందని, వెంటనే నరేష్ కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చాడని పోలీసులు చెబుతున్నారు. కుటుంబ సభ్యులు గదిలోకి వెళ్లేసరికే బాలిక అపస్మారక స్థితిలో కనిపించిందని, అనంతరం ఆమె మరణించినట్లు నిర్ధారించారని అధికారులు తెలిపారు. అయితే మృతురాలి తండ్రి త్రిలోచన్ సాహు మాత్రం తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. తమ కూతురు ఇలా ప్రాణాలు తీసుకునే పరిస్థితి ఎందుకు వచ్చింది, ఆమెను ఎంత మానసికంగా ఇబ్బంది పెట్టి ఉంటే ఇంత పెద్ద నిర్ణయం తీసుకునేది అని ఆయన తన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ కుమార్తె మరణానికి నరేషే కారణమని ఆరోపిస్తూ అతడిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసుల్ని కోరుతున్నారు. ఇవి కుటుంబ సభ్యుల ఆరోపణలు మాత్రమేనని, వాటిని పోలీసులు దర్యాప్తులో పరిశీలిస్తున్నారు. ఈ కేసులో డిజిటల్ ఆధారాలు కీలకంగా మారాయి. బాలిక మొబైల్ ఫోన్, వాట్సాప్ చాట్, ఇన్స్టాగ్రామ్ సందేశాలు, వీడియో కాల్ వివరాలను పోలీసులు పరిశీలిస్తున్నారు. అలాగే నరేష్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మధ్యాహ్నం నాకు 4:30 అవుతుంది. అప్పుడు ఫోన్ వచ్చింది మా అన్నయ్య నుండి. ఫోన్ వచ్చినప్పుడే అన్న చెప్పిండు, షాకింగ్ న్యూస్ ఏంటంటే, ఏమో నీకు తెలియదా పెద్ద ఇష్యూ అయిందని. ఏందని అడిగాను. అప్పుడు అన్న అన్నాడు, మీ అమ్మాయి ఊరేసుకుంది అని చెప్పినాడు. నా గుండె కొట్టుకునేది గట్టిగా. ఇంటికి తీసుకొచ్చిన దాకా ఇది నాకు ఏం జరిగినది మ్యాటర్ నాకు తెలియదు అప్పటిదాకా. తర్వాత వచ్చిన తర్వాత తెలిసింది ఏంటంటే, మా పాప ఎవరితోనో ఎవడో నరేష్ అనే ట్యూషన్ టీచరుతో వీడియో కాల్ మాట్లాడి ఊరేసుకుంది అని తెలిసింది. ఆడు ఏదో ఎంత పెద్ద టార్చర్ చేయకుంటే నా పాప అలాంటి సూసైడ్ అటెంప్ట్ చేస్తుంది. అందుకు నేను అనేదంటే, ఆడు మా పాపని టార్చర్ చేయడం వల్ల మా పాప చనిపోయింది. ఆడికి కేసు పెట్టాము, పోలీస్ కేసు పెట్టాము. ఆడు ఎంత దూరం అంతే అంత దూరం వెళ్తాము. ఒక కుటుంబం తమ కుమార్తెను కోల్పోయింది. తండ్రి న్యాయం కోరుతున్నాడు. మరోవైపు పోలీసులు ప్రతి ఆరోపణను, ప్రతి ఆధారాన్ని పరిశీలిస్తూ దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఈ కేసులో నిజం ఏదైనా అది భావోద్వేగాల ద్వారా కాదు, ఆధారాల ద్వారానే తేలాల్సింది. అప్పటి వరకు ఈ ఘటన ఒక కుటుంబం కన్నీటి గాథగా, మైనర్ల భద్రత, సోషల్ మీడియా ప్రభావం, ఉపాధ్యాయ విద్యార్థి సంబంధాల హద్దులపై సమాజం మరోసారి ఆలోచించాల్సిన అవసరాన్ని గుర్తు చేస్తోంది.